నమస్కారం, వెల్కమ్ టు ఏపీ నౌ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మృత్యువుతో పోరాడి కన్ను మూసిన బిపిన్ రావత్. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి. ఓటీఎస్ మంచి అవకాశమన్న ఏపీ సీఎం జగన్. వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తిగా స్వచ్ఛందమని స్పష్టీకరణ. చిత్తూరు జిల్లాకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర. ఘన స్వాగతం పలికిన తెలుగు మహిళలు. బీజేపీ సర్కారుపై సోనియా గాంధీ విమర్శలు. దేశ ఆస్తుల్ని అమ్మవేస్తోందని ఆరోపణలు. తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు తమిళనాడులో కుప్పకూలింది. కోయంబత్తూర్ కూనూర్ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్ దంపతులు ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్ బేస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో రావత్ సహా హెలికాప్టర్లో ఉన్న 13 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. रावत उनका हेलीकॉप्टर तमिलनाडु के एरिया एमरजेंसी फर्स्ट एमरजेंसी का हेलीकॉप्टर क्रैश हुआ है। तमिलनाडु में आर्मी का हेलीकॉप्टर क्रैश हुआ है जिसमें 3 मौजूद थे। జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం ఓటీఎస్ పథకంపై ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 10,000 కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. ఓటీఎస్ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టం చేశారు సీఎం. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. క్లియర్ టైటిల్ తో రిజిస్ట్రేషన్ జరుగుతోందని సీఎం జగన్ వెల్లడించారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో వెల్పమడుగు నందు గ్రామ సచివాలయంను కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులతో పనుల వివరణపై ఆరా తీశారు.
ఈ సచివాలయంకి వచ్చింది అప్లికేషన్స్. సో 176లో ఎన్ని చేశారు? 9 చేశారు. పేమెంట్ కాదు, సర్వే ఎంత చేశారు? 170 సబ్మిషన్ కూడా మనకి డస్ట్బిన్స్ కూడా ఎక్సెప్ట్ మా మండలం కాదు, ఎంటైర్ డిస్ట్రిక్ట్ మా మండలం ఒకటి ఇదే అబ్బాయి పేరు మీద శాంక్షన్ రావాలి. అవి మీకు ఇప్పుడు అంటే డ్రైన్ క్లీనింగ్ ఒకటి ఉంది. అన్ని పంచాయతీకి విడిగా 50,000 లక్ష రూపాయల ఆదాయం వచ్చిన పంచాయతీ కూడా చాలా ఉన్నాయి. అది మనకి రెగ్యులర్గా చేసుకుంటే అవి మీకు సర్వే ఎంత అయ్యింది? సో రిమైనింగ్ సర్వే ఎంత కాలేదు ముందు చెప్పండి. మళ్ళీ మీరు వెళ్తున్నారా సబ్జెక్ట్ మిగతా ఎందుకు కాలేదు అంత కూడా మీరు వాటి పంచాయతీ టైప్ చేసి అమ్మే ఏం నేర్చుకున్నారు మేడం? నేను వచ్చేసి వానపాములు తెచ్చేది అని చెప్పేసి ఇచ్చాము, పాత ఇల్లు ఎక్కడెక్కడ ఇచ్చాము ఆ లిస్ట్ పట్టుకోండి. కొన్ని దొరుకుతాయి కదా తీసుకొని ఊళ్ళో వెరిఫై చేస్తాము. కొన్ని ఐడెంటిఫై అయినాయి, ఇంకొన్ని ఐడెంటిఫై అవ్వలేదు. ఇంకా మీకు చేయగలిగినవి ఎంత ఉన్నాయి? మరి మీరు చెప్పిన 380లో ఒక 80 ఏమో డ్యూటీ. వేరే విలేజెస్ కూడా మా దాంట్లో కలిసి వేరే మైనర్స్ వేరే విలేజ్ మీ దాంట్లో కలిస్తే ఏం చేయాలి? ఏముంది అలా ఎన్ని ఉన్నాయి? మరి ఎంత ఎన్ని చేయాలో చెప్పండి. అంతేనా? ఈ సచివాలయంకి వచ్చింది అప్లికేషన్స్. సో 176లో ఎన్ని చేశారు? 9 చేశారు. పేమెంట్ కాదు, సర్వే ఎంత చేశారు? 170 సబ్మిషన్ కూడా మనకి డస్ట్బిన్స్ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు మంగళగిరిలో పర్యటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత లోకేష్ మంగళగిరికి రావడంతో పార్టీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంగళగిరి పట్టణంలో వార్డుల్లో లోకేష్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్ 2021 సరూర్ నగర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఐపీఎస్ రవిగుప్తా, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్లు ఈ పోటీలను ప్రారంభించారు. తెలంగాణ రాచకొండ కమిషనరేట్ పరిధితో పాటు పలు పోలీస్ జట్టు ఇందులో పాల్గొంటున్నాయి. 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్న ఈ పోటీలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. అంతకుముందు మోహన్ భగవత్ ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. అనంతరం పోటీలు ప్రారంభమయ్యాయి. Sri K. Ramkrishna Rao sir as the chief guest. In this 4 days event, we have cricket matches going on already. Volleyball, basketball, kabaddi, football, very popular tug of war, 100-meter running, 200-meter running, 400 meters, 800, 1500, 5,000, 10,000, then 4 into 100 relay, 4 into 400 relay, high jump, long jump, short put, discus throw, javelin throw, hammer throw, tennis double, tennis single, handball, badminton single and doubles. Then again for the officers, separate badminton, SP and above officers. Tennis single and double for inspector and above. Table tennis single and double for ACP and above. Then judo, boxing, wrestling, weightlifting, gymnastics. Around 35 events are there.
in different stadium. This is Sarvanagar Indoor Stadium and Outdoor Stadium where majority of the events we will be having. Along with that, Goshamal Stadium, we will be having some events there. Then LB Stadium also, some events are organized. Officers, our Rajkonda men. Hello, what? నుంచి ఎం నర్సిరెడ్డి ఆర్ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ కంటింజెంట్ కమాండర్ డి వెంకటేష్ ఆఫీసర్, కంటింజెంట్ కమాండర్ ఆఖరిగా యాదాద్రి భువనగిరి Contingent Commander P. Venkatesh, retired Army Sub Inspector. CP Ratakonda, Additional CP Ratakonda Sudhir Babu, DCP Sanpreet. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల సంక్షేమం పట్ల రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమం తప్పదని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొరా హెచ్చరించారు. కాగా సంఘం ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 27న భద్రాచలం మార్కెట్ యార్డులో జరిగే సెమినార్ అంశాలపై లింగయ్య మీడియాతో మాట్లాడారు. జాతీయ సాగునీటి ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారం, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోడు భూములకు హక్కు పత్రాల మంజూరు తదితర డిమాండ్లపై సెమినార్ జరుగుతుందన్నారు. ఈ సెమినార్ కి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన గిరిజన మంత్రులు, ఇతర ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు, సంఘం ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా సెమినార్లో కార్యాచరణ రూపొందిస్తామని, అలాగే మార్చి వరకు వేచి చూసి డిమాండ్లు నెరవేరకపోతే లక్షలాది మంది ఆదివాసీలతో సింహగర్జన చేపడతామని లింగయ్య దొర స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఆదివాసీ గిరిజనాభ్యుదయ సంఘం నాయకత్వంలో ఒక సెమినారు నడిపిస్తున్నాం. ఆ రోజు ప్రత్యేక విశేషం ఏంటంటే గిరిజనాభ్యుదయ సంఘం ఆంధ్రప్రదేశ్ గిరిజనాభ్యుదయ సంఘంగా 1974 డిసెంబర్ 27వ తారీఖున ఆవిర్భవించింది. కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో జాతీయ స్థాయిలో 2 ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతోని మరి భద్రాచలం మార్కెట్ యార్డ్లో సెమినార్ నడిపిస్తున్నాం. ఈ సెమినార్ ఉద్దేశం పోలవరం అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతున్నారు. ఇప్పటికి 2006 నుండి ఇప్పటి వరకు పూర్తయింది. ఒక 10% మాత్రమే బ్యాలెన్స్ వర్క్ ఉంది. ఇది కట్టిన తర్వాత డ్యామ్ కానీ తూములు అక్కడ ఉన్న కెనాల్స్ అన్నీ కూడా మూస్తే భద్రాచలం నుండి వాజీడ్ వరకు దాదాపు 4 లక్షల మంది ఆదివాసులు గిరిజనేతరులు జలమయ అవుతుంటారు. ఇటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, ఒక్క చైనాలో తప్ప. అంత పెద్ద ప్రాజెక్టు 4 లక్షల మంది ఆదివాసులు మంది 16 లక్షల హెక్టార్ల భూములు అడవితో సహా మునిగిపోయేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు కింద ఈ యొక్క అనాథులు, ఈ 4 లక్షల మంది అనాథులు అవుతున్నారు. వాళ్ళతో పాటు ఈ యొక్క జీవో నెంబర్ 3 ఉంది. అంటే ఈ యొక్క ప్రాంతం గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలా, కింద అటెండర్లు, వాచ్మెన్లు, ఫారెస్టులు, చిన్న చిన్న పోస్టులు. ఆదివాసులు అధికంగా ఉన్నటువంటి గ్రామాలలో ఆదివాసులకు ఇవ్వాలని ఒక చట్టం ఉంటే దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసేది. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క చట్టాన్ని చేయాల్సింది పోయి
కేవలం రివిజన్ పిటిషన్ వేసి ఇంట్లో పడుకున్నారు. అట్లా కాకుండా ప్రజాప్రతినిధి, ఆదివాసీ ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా 2 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యేలు 19 మందిని 27న డిసెంబర్ 27న భద్రాచలం పిలిపించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన పంపించడానికి కూడా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్ 3 ఐటమ్ ఏంటంటే తెలంగాణలో పోడు భూముల సమస్య అది తీవ్రమైంది. అసలు ఆనాడు ఇచ్చిన చట్టం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అందరికీ పట్టాలు ఇచ్చారు. భూమి దున్నేవాడికి, కబ్జా ఉన్నవాడికి, కాస్తు చేసేవాడికి. అవన్నీ కూడా ఇప్పుడు రద్దు చేసి వెనకకు లాక్కొని ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి గవర్నమెంట్ మొక్కలు పెంచుతుంది. మరి రైతులకు కనీసం మద్దతు ధర కల్పించే విషయంలో సంబంధిత భాగస్వాములతో చర్చించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. ప్రభుత్వం 3 సాగు చట్టాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఏపీ రైతులకు కనీస మద్దతు ధర ఆచరించి చూపిందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక పంటలకు ఎంఎస్పీ ప్రకటించిన రాష్ట్రం ఏపీ అని విజయసాయిరెడ్డి తెలిపారు. Sri Vijay Sai Reddy. Sir, the central government has repealed 3 contentious farm laws recently, and we all unanimously welcome it. Sir, however, it has triggered a larger debate with respect of few issues. Don't raise the poster. This is the second time I'm telling you. Second time. All these are all going on record. What you are doing? Has come up out of the discussion is time and again that there is a need for guaranteeing MSP minimum support price. Sir, the Andhra Pradesh government under the leadership of Sri Y.S. Jagan Mohan Reddy Garu has been not only been vocal about the need for MSP but also put its word into action, and Andhra Pradesh government, in fact the central government right now has announced the MSP only for 23 products, and apart from 23 products Andhra Pradesh government has further announced minimum support price for another 24 products. Currently in Andhra Pradesh, altogether 47 products are covered under MSP, sir, which is highest among all the states in India. However, there is a need to guarantee MSP for all the crops at the national level. Sir, for this purpose, it is imperative that the wider consultations be conducted by the central government with the farmers and farmer organizations, sir, to have a clear picture and broader view as to how to protect the interest of the farmers, and with all the stakeholders also, sir. Such deliberations with all the stakeholders Don't put the banner will be beneficial in front of the member who is speaking. In so far as MSP is concerned. Sir, all as a parliamentarians, it is our duty to protect, to facilitate and have a dialogue with the farmers. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏపీ మండలి చైర్మన్ ఆఫీసులో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏకగ్రీవమైన నూతన ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రమాణం చేయించారు. తూమాటి మాధవరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను బరుదు కళ్యాణి అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను మురుగుడు హనుమంతరావు అనే నేను
ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని శ్రీ గారికి శివరాం రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ భద్రాచలం శ్రీ సీతారామ స్వామివారి ఆలయాన్ని తెలంగాణ ఎలక్షన్ అబ్జర్వర్ సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న సుదర్శన్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామాలయ చరిత్రను, అక్కడి విశేషాలను ఆయనకు వివరించారు. రాజధాని రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాకు చేరుకుంది. ఈ పాదయాత్రలో చిత్తూరు జిల్లా తెలుగు మహిళలు పాల్గొని వారికి ఘన స్వాగతం పలికారు. చిత్తూరు పార్లమెంటరీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ విజయలక్ష్మి, సింధుజ, వసంతమ్మ, సుజాత, మహిళా నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే దేవస్థానం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మరి రైతులు పాదయాత్ర తలపెట్టారో అది మరి ఈరోజు చిత్తూరు జిల్లాలో ప్రవేశం చేయడం జరిగింది. మరి మేము కూడా ఈరోజు నగిరి నుంచి ఇక్కడికి మహిళలుగా రావడం జరిగింది. ఆ యొక్క మహిళా రైతులకి మరి వాళ్ళకి సంఘీభావంగా మేము ఈరోజు అక్కడి నుంచి రావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వస్తువుల ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా లేదని సోనియా గాంధీ అన్నారు. రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఆమోదయోగ్యమైనది కాదని, చరిత్రలో ఎప్పుడూ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. సస్పెన్షన్ కు గురైన ఎంపీలకు మద్దతుగా నిలవాలని పార్టీ ఎంపీలకు సోనియా గాంధీ సూచించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతులైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఆమె మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం. గత ఏడాది ఆమె జాబితాలో 41వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ కన్నా 2 స్థానాలు ముందంజలో ఉండటం గమనార్హం. మన దేశ తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ ఈ జాబితాలో 2019లో 34వ స్థానంలోనూ 2020లో 41వ స్థానంలోనూ 2021లో 37వ స్థానంలోనూ నిలిచారు. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరోసారి యథాతథంగా ఉంచింది. ద్వైమాసిక ద్రవ్య పరిమితి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రేపో రేటు 4% ఉంచగా రివర్స్ రేపో రేటును 3.35% కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. Headwinds continue to be posed by elevated international energy and commodity prices, potential volatility in global financial markets due to a faster normalization of monetary policy in advanced economies, and prolonged global supply bottlenecks. Considering all these factors, the projection for real GDP growth is retained at 9.5% in 21-22, consisting of 6.6% in Q3 and 6% in Q4 of 21-22. Real GDP growth is projected at 17.2% for Q1 22-23 and at 7.8% for Q2 22-23. Headline CPI inflation ticked up in October to 4.5% from 4.3% in September, after falling sharply between June and September. This uptick mainly reflected a spike in vegetable prices due to unseasonal rains in some parts of the country. Hardening international energy prices have kept domestic and kerosene prices elevated for nearly 3 quarters, edging up fuel inflation to 14.3% in October. The persistence of high core inflation, that is CPI inflation excluding food. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. మృత్యుతో పోరాడి కన్నుమూసిన బిపిన్ రావత్. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి. ఓటీఎస్ మంచి అవకాశమన్న ఏపీ సీఎం జగన్. 1 టైం రిజిస్ట్రేషన్ పూర్తిగా స్వచ్ఛందమని స్పష్టీకరణ. చిత్తూరు జిల్లాకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర. ఘన స్వాగతం పలికిన తెలుగు మహిళలు. బీజేపీ సర్కారుపై సోనియా గాంధీ విమర్శలు. దేశ ఆస్తుల్ని అమ్మివేస్తోందని ఆరోపణలు. We bulletin updates. Keep watching AP Now News.